హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. మీ శ్రేయభిలాషి ఎంఎస్ గౌడ్ మాచర్ల సారంగపల్లి యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇప్పుడు మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనికి వెళ్తున్నాము. నియర్ బై దగ్గరలోకి వచ్చేసాము. ఇప్పుడు మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి పైన డిపార్చర్, అరైవల్స్ అని రెండు ఉంటాయి. అరైవల్స్ అంటేనో వచ్చిన వారిని పికప్ చేసుకోవడానికి, డిపార్చర్ అంటేనో బయటికి వెళ్ళే వారిని దింపేదాన్ని డిపార్చర్ అంటారు. ఇప్పుడు మీకు డిపార్చరు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, మరికొద్ది క్షణాల్లో మనము ఇప్పుడు అక్కడికి చేరుకోవడానికి వెళ్తున్నాము. చూడండి, ప్రతిరోజు కూడా ఇలా వేలాది కార్లు నిత్యం తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఎయిర్పోర్ట్లో. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి బయట విదేశాలకు వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ ఎవరైనా కూడా ఇక్కడికి రావాల్సిందే. కాబట్టి 24 గంటలు కూడా ఎప్పటికీ వెహికల్స్ ఇలాగే రద్దీగా ఉంటాయి. కార్లు, వేలాది కార్లు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కు రేకులు చూస్తున్నారుగా మీరు, అది దాని పక్కనే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, సరిపోవట్లేదని. ఇదే డెకా క్లాత్ స్పోర్ట్స్ షాపు. ఇప్పుడు మనము ఎయిర్పోర్ట్లోకి పోవడానికి, ఎంటర్ అయ్యడానికి ఈ సర్కిల్ వస్తుంది కదా, చూడండి. ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనము డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యేటట్టే. మనకి ఇక్కడ సెక్యూరిటీ చెక్కింగ్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. బస్సు కూడా అదే, పుష్పక్ ఎయిర్పోర్ట్ బస్. ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము మనము. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నారు కదా మీరు, అరైవల్స్. లెఫ్ట్ సైడ్కు డిపార్చర్ పైకి. మనం డిపార్చర్లో నుంచి వెళ్తున్నాము. ఇక్కడ ఆటోమేటిక్గా బండి కూడా మనకు స్కాన్ అయిపోతుంది. పైన ఒక 5 to 8 minutes వరకే మనకు వెయిటింగ్ ఉంటుంది. తర్వాత మాత్రం ఛార్జ్ పడుతుంది, ఆటోమేటిక్గా స్కాన్ అయిపోతుంది. ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ పార్కింగ్ ప్లేస్ కింద. సో ఇంతకుముందుకు ఈ రేకులు లేకుండా ఫ్లైట్లు కూడా చూసేవాళ్ళు, చూడకుండా కట్టుదిద్దం చేయడం జరిగింది. ఇంకా పైన కూడా కన్స్ట్రక్షన్ కొత్త చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేస్తున్నాము. ఈ షెడ్ పడుతుంది కదా బయటది, అదే ఎయిర్పోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ మై